నీ మనసులో మోసపూరితమైన ఆలోచన పెట్టుకొని నీ తండ్రి దీవిస్తే నీకు దీవెనకరంగా ఉంటుందా? పైకి మాట్లాడతారు కొంతమంది, నువ్వు నీ కుటుంబం సరళంగా ఉంటాను నాయన అంటారు. లోపల మాత్రం అంతరంగా వేరే ఉంటాడు, లోపల తెల్లకుండా. అలాంటి మనస్సు నీకు ఉండకూడదు. నీ మనస్సులో ఉన్న స్థితిని బట్టే అందుకన్నాడు, నాకు తలంపు పుట్టక మునిపే నా మనస్సు ఎరుగున్నావయ్యా, నేను లేచుగా కూర్చునుగా నీకు తెలియదు నాయన. ఆ రోజున రెబెకా యాకోబుని ప్రేరేపించి, ఇదిగో నీ తండ్రి దీవెన ఇస్తే దీవెన నీకు ఉండిపోతరా అని అనుకున్నది. కానీ ఆ తల్లి చేసిందేంటో తెలుసా? ఇద్దరు అన్నదమ్ముల మధ్య ప్రేమలో వ్యత్యాసం చూపించింది. ఒక తల్లిగా నీ కుటుంబంలో నీ బిడ్డల పట్ల నువ్వు ఏ ప్రేమను కలిగి ఉన్నావు? రెబెకాకు ఉన్నటువంటి మనస్సు నీకుంటే కుటుంబము చిన్నతనం అయిపోతుంది. తండ్రికి పెద్ద కుమారుడి మీద ప్రేమ ఉంటుంది. అంటే పెద్ద కుమారుడు బాగా చూడాలని కాదు అర్థం, బాగా చూస్తాడని కాదు, వాడికి ఏదో కావాల్సింది ఇస్తాడని కాదు అర్థం. అక్కడ నా తర్వాత కుటుంబం యొక్క భారాన్ని బాధ్యతను వీడు భరించాలి. కాబట్టి తండ్రి పెద్ద కుమారుడిని ప్రేమిస్తున్నట్లుగా ఉంటాడు, ఎందుకంటే రేపు బాధ్యత తీసుకుంటాడని. తల్లి చిన్న కుమారుడు ప్రేమిస్తున్నాడు, మీరు కుటుంబంలో చేసిన పనులు అయ్యే. కానీ తల్లివైనా తండ్రివైనా అలాంటి తారతమ్యం నీకుంటే, ఏశావు ఒక దిక్కుకు ఎలాగ పారిపోయాడో, యాకోబు ఒక దిక్కుకు ఎలాగ పారిపోయాడో, అలాగే ముసలితనంలో ఉన్న ఇస్సాకు యొక్క పరిస్థితి ఎలాగా గందరగోళం అయిపోయిందో, అలాంటి గందరగోళమైన పరిస్థితులకు కారణము ఒక తల్లిగా నీలో ఉన్న ప్రేమ లోపం ఉందనుకోండి, కుటుంబ పరిస్థితి చల్లాచెదరైపోతుంది.